హలో వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ సుమ అండ్ ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. చట్టం ఏం చెప్తుంది ఛానల్లోకి. అసలు ఇలాంటి లా ఉందని కూడా ఎవరికీ తెలియదు, కానీ ప్రతిరోజు మనం ఇలాంటి కేసెస్ పెరుగుతూ ఉండడం చూస్తూనే ఉన్నాం. దాన్నే రోమియో జూలియట్ క్లాస్ పోక్సో కేసెస్లో. ఈ రోమియో జూలియట్ క్లాస్ గురించి మన సుప్రీం కోర్ట్ 2026 జనవరిలో ఒక సంచలనాత్మకమైన తీర్పు ఇచ్చింది. అసలు మనం ముందుగా పోక్సో యాక్ట్ అంటే ఏంటి? పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అగెయిన్స్ట్ సెక్షువల్ అఫెన్సెస్. ఈ యాక్ట్ 18 ఏళ్ళు లోపు ఉన్న పిల్లలకి రక్షణ కల్పిస్తుంది. అది ఇదర్ అమ్మాయిలైనా అబ్బాయిలైనా. ఎస్పెషలీ సెక్షన్ 3 and 4 ఆఫ్ పోక్సో యాక్ట్ ఏం చెప్తాయి అంటే 18 ఏళ్ళు లోపు ఉన్న ఆడపిల్లలతో కానీ మగపిల్లలతో కానీ శారీరక సంబంధం పెట్టుకుంటే అవి వాళ్ళ ఇష్టపూర్వకంగా జరిగినా కానీ కన్సెన్షువల్గా జరిగినా కానీ దాన్ని రేప్ కింద కన్సిడర్ చేయాలి అని చెప్తుంది. అండ్ ఇలాంటి కేసెస్లో బెయిల్ దొరకడం చాలా అంటే చాలా కష్టం. మీకు సాలిడ్ ఎవిడెన్స్ కంటే ఇంకా ఎక్కువ ఎవిడెన్స్ ఉన్నప్పుడే మీకు బెయిల్ దొరుకుతుంది. బట్ కానీ మనం ఇందులో కొంచెం డిఫరెన్స్ చూడాలి. ఎందుకంటే చైల్డ్ ప్రిడేటర్స్ అనే వాళ్ళు ఉంటారు. బట్ కానీ జెన్యున్గా ఇద్దరు 18 ఏళ్ళున్నా కానీ అబ్బాయి అయినా అమ్మాయి అయినా వారికంటే కొంచెం చిన్న పిల్లలతో ఒక 1 or 2 years గ్యాప్ ఉన్న పిల్లలతో ప్రేమలో పడితే అది ఇది 2 కేసెస్ ఒకటేనా? కాదు కదా. సో దీనికంటూ మనం స్పెషల్లీ ఒక క్లాస్ తీసుకురావాలి. ఇది ఒక ప్రత్యేకమైన సిచ్యువేషన్లా చూడాలి అని చెప్పి మన లా రోమియో అండ్ జూలియట్ క్లాస్ గురించి చెప్పింది. అండ్ ఈ రోమియో అండ్ జూలియట్ క్లాస్ ప్రకారం క్లోజ్ ఇన్ ఏజ్ అంటే 18 years అబ్బాయి కానీ అమ్మాయి కానీ వారికంటే కొంచెం ఏజ్లో చిన్న అంటే 1 or 2 years చిన్నగా ఉన్న వారిలో ప్రేమలో పడితే ఏజ్ ప్రభావం వల్ల ఏమన్నా సిచ్యువేషన్ జరిగితే దాన్ని కొంచెం మినహాయించాలి అని చెప్పి కోర్టు చెప్తుంది. అండ్ ఇలాంటి క్లాస్ మనం చాలా ఫారిన్ కంట్రీస్లో ఇంప్లిమెంట్ చేయడం కూడా చూడొచ్చు. అండ్ మనం కూడా మన ఇంట్లో ఉన్న పిల్లలకి మన కొడుకులైనా మన తమ్ముళ్ళైనా వారి చిన్న వయసు నుంచే ఇలాంటివి పోక్సో యాక్ట్ గురించి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి. అండ్ ఇలాంటి రోమియో అండ్ జూలియట్ క్లాస్ గురించి తెలియాలి. లా అనేది మనందరికీ తెలియాలి. మన రక్షణ కోసమే వాడాలి తప్ప మనం దాన్ని ఒక వెపన్ లాగా తీసుకొని దాన్ని మిస్యూజ్ అయితే చేయకూడదు. మరిన్ని యునిక్ అప్డేట్స్ కోసం అండ్ లీగల్ లూప్ హోల్స్ ఇంకా లీగల్ ఇన్ఫర్మేషన్ కోసం చట్టం ఏం చెప్తుందికి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రోమియో అండ్ జూలియట్ క్లాస్ గురించి అసలు చాలా పెద్ద మిస్కన్సెప్షన్ ఏంటంటే దే థింక్ దాట్ రోమియో అండ్ జూలియట్ క్లాస్ వల్ల అండర్ ఏజ్ సెక్స్ లీగలైజ్ అవుతుంది అని చెప్పి. బట్ ఎప్పుడు లా అండర్ ఏజ్ సెక్స్ని లీగలైజ్ చేయలేదు. దే ప్రొవైడ్ సర్టెన్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఫర్ సమ్ సిచ్యువేషన్స్, సర్టెన్ సిచ్యువేషన్స్. అండ్ ప్రతి కేసులో అన్ని ఫ్యాక్ట్స్ ఒకటే ఉండవు కదా. ఆ ఫ్యాక్ట్స్ బేస్ని బట్టి మనం కేసుని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి రోమియో అండ్ జూలియట్ క్లాస్ చెప్తుంది. అండ్ రోమియో అండ్ జూలియట్ క్లాస్ ప్రకారం ఆ ఇద్దరు రిలేషన్షిప్ కన్సెన్షువల్ అయితేనే అండ్ ఒకళ్ళు డామినెంట్ పొజిషన్లో ఉండి వారి ట్రస్ట్ని పోగొట్టే సిచ్యువేషన్లో ఉండి పొజిషన్ ఆఫ్ ట్రస్ట్ పవర్ని యూజ్ చేసి వాళ్ళకంటే చిన్నగా ఉన్న వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయాలి అనుకునే సిచ్యువేషన్లో అయితే ఇది రాదు. మనం దీన్ని డిఫెన్స్గా యూజ్ చేయలేం. అసలు ఈ రోమియో జూలియట్ క్లాస్ తీసుకురావడానికి అసలు మెయిన్ పర్పస్ ఏంటంటే మనకి 18 years వస్తున్నప్పుడే అసలు జ్ఞానం పెరుగుతుంది, అవగాహన వస్తుంది. అలా అని చెప్పి మనకు అన్ని తెలిసిపోయాయని కాదు. బట్ కానీ అన్ని మనకు తెలిసేమో అనుకుంటాము. అండ్ ఆ టైంలో అనుకోకుండా ఏమైనా తప్పులు జరిగితే చాలా అనుకోకుండా మిస్ హ్యాప్ వల్ల జరిగితే చిల్డ్రన్ని చైల్డ్ అఫెండర్స్, సెక్షువల్ అఫెండర్స్ రిజిస్ట్రీస్ నుండి యాడ్ అవ్వకుండా చూసుకోవడానికి ఇలాంటి క్లాస్ పెట్టారు. అండ్ అందులో యాడ్ అయితే మనం సెంటెన్స్ అనుభవించేసి మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చినా కానీ మనకి జాబ్స్ దొరకడానికి కానీ సోషల్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది, చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ మనకి లైవ్లీహుడ్ కంటిన్యూ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వారిని సెక్షువల్ అఫెండర్స్ రిజిస్టర్స్ నుంచి తొలగించేలాగా యాడ్ అవ్వకుండా చూసుకునేలా ఉండడానికి ఈ రోమియో అండ్ జూలియట్ క్లాస్ తీసుకొచ్చారు. అండ్ మనం ఇంకా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రోమియో అండ్ జూలియట్ క్లాస్ ఇస్ నాట్ ఫ్రీ పాస్. అండ్ అది పవర్ ఇంబ్యాలెన్స్ కానీ కోయర్షన్ కానీ ఉండి రిలేషన్షిప్ ఫామ్ అయితే ఈ క్లాస్ ని మనం డిఫెన్స్ లాగే యూజ్ చేయలేము. అసలు ఇలాంటి క్లాస్ కి ఇలాంటి డిఫెన్స్ కి అసలు రోమియో అండ్ జూలియట్ క్లాస్ అని ఎందుకు పెట్టారు? మనందరికీ రోమియో అండ్ జూలియట్ అంటే ఎవరు తెలిసే ఉంటారు అనుకుంటున్నాను. షేక్స్పియర్ డ్రామాలో రోమియో అండ్ జూలియట్ అంటే ఒక ఇద్దరు లవర్స్. రోమియో
జూలియట్ కంటే కొంచెం పెద్ద. బట్ జూలియట్ 14 ఇయర్సే ఆ టైంలో. బట్ కానీ జూలియట్‌కి రోమియో అంటే చాలా ఇష్టం, ప్రేమ. అండ్ ఇలాగే ఈ సిట్యుయేషనే మన రియల్ లైఫ్‌లో సిట్యుయేషన్ తీసుకొస్తే ఇద్దరు చాలా ఇన్నోసెంట్ పీపుల్ ఈ లవ్ అనే కాన్సెప్ట్ వల్ల ఇద్దరు ఈ పోక్సో యాక్ట్ నుంచి ఎఫెక్ట్ అవ్వకూడదు. దాన్ని రేప్ కింద కన్సిడర్ చేయకూడదు అనే టాపిక్ వల్లే దీన్ని ఒక రోమియో అండ్ జూలియట్ క్లాజ్ అని చెప్పారు. పాపా, అసలు మనం ఆల్ ఆఫ్ ఎ సడన్ రోమియో అండ్ జూలియట్ క్లాజ్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఏమన్నా రీసెంట్‌గా సుప్రీం కోర్ట్ జడ్జ్‌మెంట్ ఇచ్చిందా రోమియో అండ్ జూలియట్ క్లాజ్ మీద, ఇంకా పోక్సో యాక్ట్ గురించి? మంచి ప్రశ్న అడిగావు సుమ. సాధారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా ప్రేమించుకున్న పిల్లలు ఉంటూ ఉంటారు. వాళ్ళు చిన్న ఏజ్‌లోనే ప్రేమించుకోవటము, 15 ఏళ్ళు, 16 ఏళ్ళు, 17 ఏళ్ళు పిల్లలు ప్రేమించుకోవటం, పారిపోవటం చేయటం జరుగుతుంది. ఆ తర్వాత ఆడపిల్ల తల్లిదండ్రులు వాళ్ళ మీద కేసు పెట్టడం, వాళ్ళ మీద పోక్సో కేసు నమోదవుతూ ఉంటుంది. రీసెంట్‌గా జనవరి 2026లో స్టేట్ ఆఫ్ యూపీ వర్సెస్ అనిరుద్ధ కేసులో ఇది సుప్రీంకోర్టులో జోక్యం చేసుకుని చర్చకు వచ్చింది. సరే, పిల్లలు తెలిసి తెలియక ప్రేమించుకున్న వాళ్ళ మీద పోక్సో కేసు పెట్టడం, 20 ఏళ్ళు జైల్లో పెట్టడం సరికాదు కదా అని చెప్పి సుప్రీంకోర్టు భావిస్తూ కొన్ని సూచనలు చేసింది. రోమియో జూలియట్ క్లాజ్ గురించి మీరు ఆలోచించాలి, చేయాలి. ఆల్రెడీ వెస్టర్న్ కంట్రీస్ లో ఈ క్లాజ్ అయితే ఉంది. అది పెద్ద నేరం అయితే కాదు. 16, 17, 18 ఏళ్ల పిల్లలు ప్రేమించుకోవటం, చేయటము అనేది పెద్ద నేరం అయితే కాదు. అట్లాగే 17 ఏళ్ల పాప, 20 ఏళ్ల అబ్బాయి అట్లా అనుకోకుండా ఏదన్నా జరిగినా చేసినా సరే వాళ్ళ మధ్య నిజంగా ఏదైనా ప్రేమ అనేది ఉన్నట్లయితే కనుక వాళ్ళని ప్రెడేటర్స్ గా చూడకూడదు. దాన్ని రేప్ కింద చూడటం, పోక్సోలో ఆ అమ్మాయి సమ్మతి చెప్తున్నా సరే ఆ సమ్మతి నిరాకరిస్తూ వాళ్ళ మీద కేసులు పెట్టి జైళ్లలో పెట్టి వాళ్ళ భవిష్యత్తు నాశనం అవ్వకూడదనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు రోమియో జూలియట్ క్లాజ్ గురించి ఆలోచించమని కేంద్రానికి చెప్పింది. ఆలోచించి అది చట్ట పరిధిలోకి వస్తే బాగుంటుంది. కాబట్టి అది ఇంకా చట్టం కాలేదు కాబట్టి 18 ఏళ్ల వరకు ఆగండి. 18 ఏళ్ల లోపు మీరు పారిపోవద్దు, చేయొద్దు. పారిపోతే పోక్సో కేసు పడుతుంది, 20 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది, చాలా ఇబ్బంది పడతారు. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. 16 ఏళ్ళు, 17 ఏళ్ళు అప్పుడు అమ్మాయిని ఎవరు కూడా మీరు తీసుకువెళ్ళదు. 18 ఏళ్ల అమ్మాయిని కూడా తీసుకెళ్ళకూడదు. 18 ఏళ్ళు నిండిన తర్వాత మాత్రమే ఆ అమ్మాయికి సమ్మతి తెలిపే అధికారం వస్తుంది. చట్టపరంగా సమ్మతి తెలిపే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు కూడా ఆ అమ్మాయి తోటి ఎటువంటి తప్పు చేసినా చెందినా ఆ తల్లిదండ్రులకి పూర్తి హక్కు ఉంటుంది. ఆ తల్లిదండ్రులు మీ మీద కేసు పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మీ అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ. జై హింద్. సో విన్నారు కదా ఈరోజు మన రోమియో అండ్ జూలియట్ లాస్ గురించి, పోక్సో యాక్ట్లో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చట్టం ఏం చెప్తుందికి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మేము స్టార్ట్ చేసిన 15 డేస్లోనే మాకు 1000 అబవ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. అండ్ మీ సపోర్ట్ ఇలాగే మాకు ఫ్యూచర్లో కూడా ఉంటుంది అని చెప్పి కోరుకుంటున్నాం. అండ్ విల్ బీ బ్యాక్ విత్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. జై హింద్.